అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అబ్రహాం. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మొదటి రోజు కంటత వాక్యం సెంటర్లోకి రా. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవం దయచేసిన ఈ జీవము ఆయన కుమారుని వద్దన్నది. దేవుని కుమారుని అంగీకరింపేవాడు నిత్య జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. 1 యోహాను 5:11, 12 వచనాలు. యేసు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువుగా జీవపు వెలుగు కలిగి ఉన్నని వారితో చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, అలా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తన 25:5. మహాదినమైన ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలని చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మౌనంగా ఉండండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు. ఇట్టి వారిలో యూదులనియో గ్రీసు దేశస్థులనియో భేదం లేదు, సున్నతి పొందుటయను సున్నతి పొందకపోవటనియో లేదు, కానీ క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కొలస్సీ 3:11.